హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అల్లం మామిడికాయ పచ్చడి చేసుకుందామండి. పుల్లగా, తియ్యగా, కారంగా చాలా రుచిగా ఉంటుందండి. ఇడ్లీలో, దోశల్లో, అన్నంలో, పునుగుల్లో, వడల్లో, దేనిలోకైనా కూడా ఎటువంటి టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకున్నారంటే సంవత్సరం వరకు నిల్వ కూడా ఉంటుందండి. దీనికి మామిడికాయల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని పైన తోలు తీసేసి ఈ సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అల్లం కూడా పైన తోలు తీసేసి ఆరబెట్టుకొని ఈ సైజు ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. వెల్లుల్లి రెమ్మల్ని ఒలిచి పెట్టుకోండి. పైన తోలు ఉన్నా పర్వాలేదు వెల్లుల్లి రెమ్మలకి. ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు మనము మామిడికాయ ముక్కలు కొలుచుకుందామండి. ఏదైనా ఒక గ్లాసు కానీ గిన్నె కానీ తీసుకొని మామిడికాయ ముక్కలు కొలవండి. నేను ఒక గ్లాస్తో 2 గ్లాసుల మామిడికాయ ముక్కలను అయినాయండి నాకు. ఇది ఈ సైజు గ్లాస్ తోటి. ఇప్పుడు మిగిలిన అన్నీ కూడా ఇదే గ్లాస్తో కొలుచుకోవాలండి. 2 గ్లాసుల మామిడికాయ ముక్కలకి అర గ్లాసు అల్లం, అర గ్లాసు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కలిపి ఒక గ్లాసు, 2 గ్లాసుల మామిడికాయ ముక్కలండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి ముక్కల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తడి మాత్రం తగలనివ్వద్దు. తడి తగిలింది అంటే పచ్చడి నిలవ ఉండదండి. ఈ విధంగా మిక్సీ వేసుకోండి. కొంచెం కూడా వాటర్ తగలనివ్వద్దు. ఇట్లా వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా మిక్సీ వేసేసుకోండి. మొత్తం మిక్సీ వేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే గ్లాస్తో బెల్లం తురిమి గ్లాసు బెల్లాన్ని వేసుకోండి. 1/2 స్పూను పసుపు, ఏ గ్లాస్తో మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే గ్లాస్తో అర గ్లాసు కారం, 1/2 గ్లాసు సాల్ట్ వేసుకోండి. ఎప్పుడైనా సరే పచ్చళ్ళల్లో కారంలో సగము సాల్ట్ వేసుకోవాలి. అర గ్లాసు కారము, 1/2 గ్లాసు సాల్ట్ వేసుకొని మొత్తం ఒక్కసారి కలిపేసి పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక బాండీ పెట్టుకొని దీనిలో 1 స్పూను మెంతులు వేసి కొంచెం దోరగా వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్ల ఆవాలు వేసుకోండి. ఎప్పుడైనా మెంతులకి డబల్ ఆవాలు వేసుకోవాలండి నిలవ పచ్చళ్ళల్లో. వేసుకొని ఇవి దోరగా వేగిన తర్వాత ఇవి పక్కకి తీసి పెట్టుకొని అదే బాండి స్టవ్ పైన పెట్టుకోండి. ఇవి చల్లారనివ్వాలండి మెంతులు, ఆవాలు. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే ముక్కలు కొలుచుకున్నామో అదే గ్లాస్తో 3/4 గ్లాసు నూనెను వేసుకోండి. వేసుకొని 1/2 స్పూను మినపప్పు, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర వేసుకొని ఇవి చక్కగా వేగనివ్వండి. ఈ నూనె కాగిన తర్వాత వేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక 6-7 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోండి. వేసుకొని ఒక 4-5 ఎండుమిరపకాయలు కూడా ముక్కలుగా కట్ చేసి వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వెల్లుల్లి రెమ్మలు, మిరపకాయలు తొందరగా వేగుతాయి. మనం చల్లారిన తర్వాత ఆవాలు, మెంతులు ఈ విధంగా పొడి చేసేసుకోండి. మెత్తగా చేసుకొని ఈ పొడిని మనం కలిపి పెట్టుకున్న మిశ్రమంలో వేసేసి ఒక్కసారి తిప్పుకొని దీన్ని ఇంకొకసారి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టండి మెత్తగా. అప్పుడు అన్నీ కలిసిపోతాయి. ఈ విధంగా మెత్తగా పట్టి మిగిలిన పచ్చడంతా మెత్తగా మిక్సీ పట్టేసి ఒక గిన్నెలో వేసుకోండి. పోపు వేడిగా మాత్రం కలపొద్దండి. పోపు అంతా చల్లగా అయిపోవాలి. నూనె అస్సలు వేడి నూనె కలపొద్దు. చల్లారిన తర్వాతే కలపండి. వేడి నూనె వేస్తే పచ్చడి నిలవ ఉండదు. నూనె చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న పచ్చడిలో వేసేసి మొత్తం పచ్చడంతా కలిసేటట్లు కలుపుకోండి. ఈ విధంగా కలుపుకుంటే పుల్ల పుల్లగా, తీయగా, కారం కారంగా చాలా బాగుంటుందండి పచ్చడి. అన్నంలోకైనా, దోశల్లోకైనా, టిఫిన్లోకైనా, దేనిలోకైనా బాగుంటుంది. ఒక్కసారి ఉప్పు చూసేసుకొని మీకు ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకోండి. ఇంతే అండి పచ్చడి. చాలా రుచిగా ఉంటుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.